హాయ్ హలో అందరికీ. ఈరోజు నేను మరో కొత్త టెంపుల్ గురించి తెలియజేయడానికి మీ ముందుకైతే వచ్చేసాను. ఇదైతే అనంతపూర్ నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండే ఫేమస్ టెంపుల్ అండి. ఇదైతే ఆ టెంపుల్ మొదటి ఆర్చ్ అన్నమాట. ఇదే సాక్షి గణపతి. నేను మొదటగా వినాయక స్వామిని దర్శనం చేసుకున్నాను. ఇదే అన్నమాట మెయిన్ టెంపుల్లోకి అయితే రీచ్ అయిపోయినాము. ఇదిగోండి, ఇక్కడ చాలా పీస్ఫుల్గా నేచర్, కొండ మీద అన్ని బర్డ్స్ సౌండ్ చేస్తున్నాయి అని. ఇక్కడైతే పీకాక్ ఉందన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి ఏమంటారు వాహనం పీకాక్. మేము ఈరోజు ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా, ఇంతకీ గెస్ట్ చేయండి. ఇప్పుడు నేనైతే చెప్తున్నా, కామెంట్ బాక్స్లో రాయండి. గుంటు కింద సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. ఇక్కడ గుంటు కింద సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఋషులు మునిలు వచ్చేవాళ్ళు కాబట్టి దీన్ని తపోవనం అని కూడా పిలుస్తారు. ఇదే అన్నమాట గుంటు కింద సుబ్రహ్మణ్య స్వామి. ఇదే నేను చెప్పదలుచుకున్న క్షేత్రం అన్నమాట. ఇక్కడ అందరూ దీనిని తపోవనం కూడా అంటారని చెప్పాను కదా. ఇక్కడ స్వామి గుంటు కింద వెలిసారనమాట అందరికీ. అందుకే గుంటు సుబ్రహ్మణ్య స్వామి అని పేరు వచ్చింది. మరో పేరు వచ్చి తపోవనం అన్నమాట. ఇక్కడైతే శివాలయం కూడా ఉంది. ఇదొక శివలింగం, దాని పక్కనే ఒక శివలింగం. 2 నందులు కూడా ఉన్నారు కాపలాగా. దాని పక్కనే కొంచెం కిందకి దిగితే మహాగంట ఉందన్నమాట. ఇదే ఆ శివాలయం. చాలా బాగుంది కదా. స్వామిని చూపించాను కదా, అక్కడ వెనకాల కోనేరు, 10 అడుగుల కోనేరు. ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఆ నీటిని తాగుతారు. 10 అడుగులు లోతులో ఉంది. పొలాలు పంటలకు కూడా ఆ నీళ్లు చల్లితే బాగా వస్తాయని నేను అక్కడ మార్క్ చేశాను. అక్కడ పీకాక్ అయితే ఉంది, కదులుతూ ఉంది. చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ అట్లనే వెళ్తే ఇక్కడ శివలింగం ఉంది. నేను మార్కి హగ్ చేసుకున్నాను. 101 ఉంటాయన్నమాట. పెద్దది ఒకటి, ఇంకా అన్నీ 100 ఉంటాయి. 101 శివలింగాలు అయితే ఉంటాయి. చాలా బాగున్నాయి. అట్లనే కొంచెం ఈ పక్కకు వస్తే మనకైతే గౌరీదేవి ఇంకొక శివలింగం కూడా ఉందన్నమాట అక్కడ. నెక్స్ట్ ఇవైతే శివలింగాలు. నెక్స్ట్ అయితే నేను సాయిబాబా గుడికి అయితే వెళ్తున్నాను. ఇదే అన్నమాట సాయిబాబా గుడి. నేను స్టెప్స్ ఎక్కుతున్నాను. అక్కడ పక్కనే ఏనుగుండి దాన్ని పట్టుకోవాలి అని, బట్ అది అందడం లేదు. నేను ఎట్లనో అట్లా పట్టుకున్నాను అన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు నేను స్టెప్స్ ఎక్కుతున్నాను. లోపల సాయిబాబా స్వామి ఉన్నాడు. అదే ఆర్చ్ అన్నమాట. అంటే పేరు సాయిబాబా స్వామి కూడా ఉన్నారు. అదే అన్నమాట సాయిబాబా స్వామి. ఇదిగోండి సాయిబాబా స్వామి ఎంత బాగున్నాడు. నెక్స్ట్ కిందకు వచ్చేస్తే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి శివాలయం మరియు నంది ఉన్నారు. అక్కడ చాలా ఎండగా ఉంది, కాలిపోతున్నాయి. నేనే అక్కడ నా డ్రెస్ బాగుంటే కింద కామెంట్ బాక్స్లో బాగుంది అని కామెంట్ చేయండి. ఇంక ఇవన్నీ చూసుకొని మేము మా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ మధ్యలో తొట్టిలాగా చెరువులాగా పెట్టారు. అక్కడ చల్ల నీళ్ళు, ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయి. మేము ఫేస్ వాష్ చేసుకొని అయితే రిటర్న్ అయిపోతున్నాము. మధ్యలో ఐస్ క్రీమ్ కూడా తిన్నాము, బట్ అది చూపించలేకపోయినాం. బాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్ గైస్.